ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. 7 ఏళ్ల చిన్నారిని అత్యాచారం హత్య చేసిన దుర్మార్గుడు కులవర్ధన్ కు ఊహించని గతి పట్టింది. నీటిలో దూకి ఆత్మహత్య చేసుకున్న కులవర్ధన్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకునేందుకు కుటుంబ సభ్యులు సైతం నిరాకరించారు. దీంతో మదనపల్లె పురపాలిక సిబ్బంది ఖననం చేశారు. రాష్ట్రాన్ని ఉలిక్కిపడేలా చేసిన మదనపల్లెలో చిన్నారి అత్యాచారం హత్య కేసులో నిందితుడు కులవర్ధన్ జీవితం అత్యంత హీనంగా ముగిసింది. మరణానంతరం అంత్యక్రియల నిర్వహణకు కుటుంబ సభ్యులు బంధువులు నిరాకరించడంతో అనాథ శవంలా పురపాలక సిబ్బంది డంపింగ్ యార్డ్లో ఖననం చేశారు. ఈ నెల 17న కులవర్ధన్ ఓ చిన్నారిపై అత్యాచారం చేసి ఆపై నీటి డ్రమ్ములో ముంచి చంపేశాడు. నిందితుణ్ణి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసుల కళ్లుగప్పి పారిపోయిన కులవర్ధన్ చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని అప్పగించేందుకు పోలీసులు కుటుంబ సభ్యుల్ని ఆస్పత్రికి పిలిపించారు. అయితే అమానుషమైన నేరం చేసిన వ్యక్తి మృతదేహాన్ని తాము తీసుకెళ్లబోమని, అంత్యక్రియలు కూడా చెయ్యమని నిందితుడి సోదరి తేల్చి చెప్పారు. మృతుడి తల్లిని సంప్రదించేందుకు పోలీసులు ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదు. మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు నిరాకరించడంతో అనాథ శవంగా భావించి అంత్యక్రియలు నిర్వహించాలని పోలీసులు పురపాలక సిబ్బందికి లేఖ రాశారు. 48 గంటలుగా మదనపల్లె జిల్లా ఆసుపత్రి మార్చురీలో ఉన్న కులవర్ధన్ మృతదేహాన్ని పారిశుద్ధ్య కార్మికులు స్వాధీనం చేసుకుని పట్టణ శివార్లోని డంపింగ్ యార్డులో ఖననం చేశారు. కులవర్ధన్ను అదుపులోకి తీసుకుని తరలిస్తుండగా ఆందోళనకు దిగి పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన వారిపై కేసులు నమోదయ్యాయి. మదనపల్లె 1వ పట్టణ పోలీసు కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు పలువురు ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీల నేతలపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.